హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి BEL మచిలీపట్నంలో ఒక జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారండి. అవి వచ్చేసి ITI అప్రెంటిస్ జాబ్స్కి సంబంధించిన 2026 సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఈ నోటిఫికేషన్కి అర్హత వచ్చేసి ITI పాస్ అయిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాకిన్ తేదీ వచ్చేసి 22 ఫిబ్రవరి 2026. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి మంత్లీ స్టైఫండ్ ఇచ్చేసి 9,600 రూపాయల వరకు పేమెంట్ చేస్తారని చెప్తున్నారు. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలనేది డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి. ఇక నోటిఫికేషన్ అనేది చూసుకుంటే మనము ఇది వాకిన్ టెస్ట్ అండి. ఇది ఫర్ 1 year ITI అప్రెంటిస్ ట్రైనింగ్ కోసము భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఇది పనిచేస్తుంది. ఇది ఒక నవరత్న కంపెనీ అండి. ఇందులో కంపెనీలో పనిచేయడం అనేది చాలా మంచి అవకాశం అండి. ఇది వాకిన్ టెస్ట్ మాత్రమే కండక్ట్ చేస్తారు ITI క్యాండిడేట్స్ ఫర్ 1 year అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద. ఏ ట్రేడ్లో ఉన్నాయంటే ఫిట్టర్ కింద ఉన్నాయండి, టర్నర్ కింద, మెషినిస్ట్ కింద అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కింద, R&AC కింద ఉన్నాయండి. ఫిట్టర్కి వచ్చేసి రిపోర్టింగ్ టైం 10 AM ఉండాలి వారికి ఎగ్జామ్ డేట్ రోజు. మిగతా వారందరూ వచ్చేసి 12 గంటల లోపు ఉండాలని చెప్తున్నారు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 22, 2026 జరుగుతుంది. వెన్యూ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, రవీంద్రనాథ్ ఠాగూర్ రోడ్, మచిలీపట్నంలో ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సెలక్షన్ విల్ బీ త్రో రిటర్న్ టెస్ట్ ఓన్లీ అని చెప్తున్నారు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి ప్లస్ ITI పాస్ అయి ఉండాలి. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పొజిషన్స్ అండి. ఇక క్యాండిడేట్స్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము లాగిన్ చేసుకోవాలి. అప్రెంటిస్షిప్ ఇండియా కాడ లాగిన్ చేసుకోవాలి. ఆ పోర్టల్లో వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. తర్వాత రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించిన రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి తర్వాత క్లిక్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మన ఈమెయిల్కి వస్తుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి ఈమెయిల్ ద్వారా. తర్వాత మళ్ళీ లాగిన్ చేసుకొని మన ఒక ప్రొఫైల్ అంతా కూడా కంప్లీట్ చేయాలి. అప్పుడు మన ఒక ఫోటో, సిగ్నేచర్ అండ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంటేషన్ సంబంధించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనము మ్యాండేటరీగా ఇవ్వాలి. ప్లస్ అథెంటికేషన్ ఆఫ్ ఆధార్ కార్డ్ అనేది కూడా మ్యాండేటరీ చేయాల్సి వస్తుంది. తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మన దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక మ్యాండేటరీ డాక్యుమెంట్స్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ ఫర్ వెరిఫికేషన్ అండ్ SSC ఫోటో కాపీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ వాకిన్ సెలక్షన్ ప్రాసెస్. మనం మ్యాండేటరీగా ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే SSC మార్క్ షీట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇన్ ITAలో వచ్చినటువంటిది, క్యాస్ట్ సంబంధించిన కేటగిరీలో మీరు అప్లై చేస్తుంటే అది కూడా మనము సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్ళాలి, ఫిజికల్గా తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటు ఒక ఫోటో కాపీ కూడా తీసుకొని వెళ్ళాలి. వారికి ఫోటో కాపీ అనేది సబ్మిట్ చేయాలి. ఎగ్జామ్ ముందు వాళ్ళు ఒరిజినల్స్ అనేది వెరిఫికేషన్ అనేది చేస్తారు. అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కాపీ కూడా తీసుకెళ్ళాలి. ముందు ప్రాసెస్లో మనం చెప్పుకున్నట్టుగా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం కదా, ఆ నెంబర్తో పాటు ఉన్న ప్రింట్అవుట్ని తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఇక జనరల్ డీటెయిల్స్ చూసుకుంటే ఎవరైతే పైన ఇచ్చిన ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా వారికి సమానంగా సరిపోతాయో వారు ఈ యొక్క ప్రాసెస్కి అర్హులు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఎవరైతే సెలక్షన్ ప్రాసెస్కి అటెండ్ అవుతున్నారో వారికి ఎటువంటి TAD అనేది ఇవ్వరని చెప్తున్నారు. ద డ్యూరేషన్ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఈజ్ ఓన్లీ 1 year అని చెప్తున్నారు. స్టైఫండ్ అనేది 9,600 రూపాయలు ఇస్తారని చెప్తున్నారు. ఇక అప్రెంటిస్కి సంబంధించినటువంటి మనం ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు చూస్తే ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. ఇక్కడ చూస్తే మీరు లాగిన్ అండ్ రిజిస్టర్ ఉంది. క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విండో అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లాగిన్ యాజ్ అనే క్యాండిడేట్ కింద చేసుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారో వారు చేసుకోవచ్చు. లేదా రిజిస్టర్ యాజ్ ఎ క్యాండిడేట్ కింద మీ ఫస్ట్ టైం వాళ్ళు రిజిస్టర్ చేసుకొని మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది మీరు సబ్మిట్ చేయండి. ఎందుకంటే ఫర్దర్గా మీరు కంటిన్యూస్గా యూజ్ చేసే యాక్టివ్ ఈమెయిల్ ఐడినే మీరు ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే OTPs కానీ అవన్నీ కూడా యాక్టివేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆ ఈమెయిల్ ఐడికే వస్తుంది. మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత మీరు డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసుకొని సబ్మిట్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మీకు ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాల్సి వస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో
కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మీరు షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.